అన్యాయాన్ని ఎదిరించడానికి 10 మంది కావాలి. న్యాయం కోసం పోరాడడానికి ఒక్కడు చాలు. నేను చూసుకుంటా. గంగ ఎప్పుడు చెప్పిన మాట వినదు. కరెక్ట్ గా చెప్పారు. అది కాదు, ఆల్రెడీ అరుణ్ వెళ్ళొద్దని చెప్పాడు. మరి ఎందుకు వెళ్ళిందో తెలియదు. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట తను ఎప్పుడు వింది కనుక. చూడు, అందరం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఎక్కడికని వెళ్ళి వెతకాలి? అవునవును, తను వచ్చినంత మాత్రాన ఏం చేస్తుంది? ఇలా చూడు, మనం ఇలా మాట్లాడుకునే ప్రయోజనం ఏం లేదు. మనం బావ వచ్చాడు. ఏంటారు? గంగ ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? ఇంతవరకు ఏం తెలియలేదు. నేను పార్వతీపురానికి వెళ్తున్నాను. బావా, నేను వస్తాను, పదండి. నేను కూడా వస్తా, పద అరుణ్. వద్దు, నేను చూసుకుంటానులే. అరుణ్ బాబు, మావయ్య, నా కూతురు నిన్నే ప్రాణం అనుకుంది. తనకింత ద్రోహం చేయడానికి నీ మనసులో ఒప్పింది. చెప్పయ్యా, ఈ కుటుంబం బాగుండాలనుకుందే గాని నా కూతురు ఏం పాపం చేసిందయ్యా? అడుగుతున్నాగా. నిన్ను నమ్మడం తప్ప తనేం తప్పు చేసిందయ్యా? కల్లా కపటం లేని పిల్ల కదయ్యా. అలాంటి పిల్లకి ఇంత ద్రోహం చేస్తావా? ఏయ్ మాధవయ్య, నీకెంత ధైర్యం ఉంటే అరుణ్ బాబు మీద చెయ్యేస్తావు? అల్లుడని కూడా చూడకుండా అరుణ్ మీద చెయ్యేస్తావా మాధవయ్య? అసలు ఏమైంది నీకు? నా కూతురు హాయిగా ఉంటుందని ఇంటి గోడలు చేశాను, కానీ అరుణ్ బాబు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. నువ్వు అనుకున్నంతగా ఏం జరిగింది మాధవయ్య? ఇంకా ఇతనితో మాట్లాడి బావ షర్ట్ పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడాడు. ఇలాంటి వాడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ మీదే చేయి వేసి మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడిని ఇంట్లో ఉంచకూడదు. తరిమేండి అయ్యా, గంగను తరిమినట్టు నన్ను తరిమేండి అయ్యా. మీరు మనుషులు కాదు, మీకు మనసు లేదు.